ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో వివిధ ఆలయాలకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ, ఇతర ముఖ్య నేతలు, పోలీస్, రెవెన్యూ, జెహెచ్ఎంసీ, ట్రాఫిక్ వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకున్నారు. అధికారులు విధి నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి. గత సంవత్సరం జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జంట నగరాల్లో 3000కు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాల పూజలు జరగనున్నాయి. అన్ని బోనాల ఉత్సవాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోల్కొండ జగదాంబ మాత తొలి బోనం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 1వ తేదీ నాడు బల్కంపేట అమ్మవారి కళ్యాణం, దాని తదుపరి 13 మహంకాళి ఉజ్జయిని బోనాలు, 20 తారీఖు లాల్ దర్వాజా, అదేవిధంగా అంబర్పేట, విధంగా అనేక హైదరాబాద్ దాదాపు 3000 చిల్లర దేవాలయాల్లో ఆషాఢ మాసం బోనాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆషాఢ మాసం బోనాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రజల భాగస్వామ్యంతో అధికారుల సహకారంతో చేయడం, ఏ ఉత్సవమైనా ప్రజల సహకారం కావాలి. కాబట్టి ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని, లాల్ దర్వాజాతో పాటుగా అంబర్పేట కూడా పెద్ద దేవాలయంగా స్థానికంగా దేవాలయం పరిధించి ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బందులు ఉండదని క్షేత్రస్థాయి అధికారులతో కూడా రివ్యూ చేస్తా ఉన్నాం. ఇది డ్యూటీ ఏదో మనం ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా ఒక దైవభక్తి, దేవుడి ఆషాఢ మాస బోనాల సందర్భంగా మనకి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ పైన కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆషాఢ మాసంలో నిర్వహించబోయే బోనాల వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేసే ఆర్థిక సహాయాన్ని కనీసం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి సైతం సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పిలవాలంటూ తను లేకపోయినా పేర్కొనడంపై విమర్శించారు. 10వ తేదీన కూకట్పల్లి రామాలయంలో ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ విజయశాంతి గుడిలకు ఇవ్వనున్న నేపథ్యంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బోనాల పండుగకు సంబంధించి ఆలయాలకు ఆర్థిక సహాయం అందించే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పుడు వీల్లేదు, తామే కార్యక్రమాలు చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమము, అమ్మవార్ల పూజలు మన తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా పెద్ద ఎత్తుగా నిర్ణయించబడుతూ ఉన్నాయి. అదొక మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆ పూజల వలన ఎంతో మంచి జరుగుతుందని ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలకు ఆషాఢ మాసం వచ్చిందంటే పోచమ్మ కానీ, మంకాళి కానీ, అదేవిధంగా చిత్తారమ్మ తల్లులు కానీ కొన్ని తల్లుల పేర్ల మీద పెద్ద ఎత్తుగా ఆషాఢ మాసంలో మనం పూజ కార్యక్రమం నిర్వహిస్తాం. గతంలో ఎవరు కూడా కనీసం గుళ్ళను పట్టించుకునేటువంటి పాపాన పోలేనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గుళ్ళకన్నిటి కూడా పెయింటింగ్ కానీ ఏదైనా అలంకారం కావాలని చెప్పి ప్రతి గుడి కూడా నిధులు కేటాయించింది చరిత్ర ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వము పటిష్టంగా తీసుకొని ఈ రోజున ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళని కూడా డెవలప్ చేయడానికి ఆ రోజున పూజ కార్యక్రమానికి గుడికింత అంత అని చెప్పి కలెక్టర్ ద్వారా ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు, మేమే ఇస్తున్నాం చెక్కులని. ఆ చెక్కులు అనేటువంటిది ప్రతి సంవత్సరము శాసనసభ్యుల ద్వారా, ఎంపీ ద్వారా, లేకపోతే మంత్రి ద్వారా వేయడం జరుగుతుంది ఎక్కడైనా. ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
వీళ్ళ తాత జాగీర్ అన్నట్టుగా ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా, ఒక ఎమ్మెల్యే పిలవకుండా, ఒక ఎంపీని పిలవకుండా బయట వాళ్ళతో నిప్పించింది కాకుండా రాజేంద్ర నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. ఉదయం స్పాట్కు చేరుకున్న హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు అడ్డంగా కూర్చొని స్థానికులు నిరసనకు దిగారు. మీడియాపై స్థానికులు దాడికి యత్నించారు. గవర్నమెంట్ స్కూల్లో మేము తిండి ఓ పూట కోపిన్ బియ్యం తింటున్నాం. ఎవరన్నా నమ్ముతారా? మా ఇంట్లో చెప్పు, కోపిన్ బియ్యం తిని బతుకుతున్నారు. అట్లా చేసి ల్యాండ్ ఉంచుకుంటే వీడికి ఎట్లొచ్చిందమ్మా ఇంత ల్యాండ్ అని అడుగుతాడు పెద్ద సార్. నన్ను ఏం చేయాలి? ఇక ఎవరన్నా ఇచ్చినట్టు ల్యాండ్ ఎట్లా ఇంత గజం జాగేడు వరకు ఇల్లు కడుతుంటే ఇంత ల్యాండ్ సంపాదించడానికి ఎన్నేళ్ళు పెద్దల నుంచి సంపాదిస్తూ వచ్చింది. ఇది ఇవాళ మేము కొన్నది కాదు, మేము అది చేసింది కాదు, మేము ఎవరిని గుంజుకోలే. ఇవాళ పెద్దల నుంచి లాలయ్య నుంచి నరసింహ నుంచి ఇప్పుడు గిరి నుంచి వచ్చింది. 3 తరాలు మారినాయి. ఇవాళ జంగయ్య గిరి 2 అన్నదమ్ములు. ఇవాళ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి ఇది. ఇవాళ మేము ఎవరిది గుంజుకోలే, ఇవాళ ఎవరిది అది చేయలే. ఎక్కువ ఉంటే మా ఎంత ఉన్నది అంత ల్యాండ్ కొలిచి ఎక్కువ ఉన్నది తీసేసుకో అంతే. మాకు అవసరమే లేదు, అది లేదు. మనుషులు నేను జేసీబీ కింద వండనిక కూడా నేను సిద్ధము. నా మీకెళ్ళి ఎక్కిపోతుందా ఏం చేస్తారో నన్ను దంపి తీసుకుంటారో తీసుకోండి, ఏమైనా సరే. ఇవాళదైనా నేను ఇవాళ ఉట్టిగా మమ్మల్ని ఎంత చేస్తున్నారు. ఉట్టిగా ల్యాండ్ ఉంచుకుంటా ఇంట్లో ఇవాళ ల్యాండ్ ఉంచుకుంటా కూడా ఇంత పాపం అయింది మాకు. సర్వే నంబర్ ఏమో తెలుసా? సర్వే నంబర్ 16 అంట. 16 నంబర్, సర్వే నంబర్ 16 అంట. వైఎస్ఆర్ పాలన ప్రతి ఒక్కరికి తెరిచిన పుస్తకమని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో మంచి పాలన అందుతుంది అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పాలన చూస్తుంటే అందరూ విరక్తి చెందుతున్నారు అని అన్నారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎవరూ కూడా సంతోషంగా లేరు అని వెల్లడించారు. రాష్ట్రంలో సూపర్ పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, వారి బాధలను తీర్చేలా చర్యలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వారికి అండగా నిలబడి సత్వరమే సమస్యలను పరిష్కరించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇవాళ ఊరూర వాడ కూడా ఎంతో గొప్పగా ఘనంగా ఈ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ గారు అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకు, ఒక పెద్ద అన్న. ఆయన కోసం ఈ రోజున తెలుగు వాళ్ళంతా కూడా కదిలొచ్చి జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో నేను ఈ రోజున హైదరాబాద్లోని బాలాజీ నగర్ అవ్వచ్చు, అలాగే కుకట్పల్లి ప్రగతి నగర్ అవ్వచ్చు, ఇక్కడ టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహానికి, అలాగే నిన్న రాత్రి పంచగుట్ట సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి, బంజారా హిల్స్ లో ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ గారి పాలన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పుస్తకం. ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివి అలా పాలన అందించగలిగితే రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, అలాగే వ్యాపారదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండేటువంటి ఒక రామరాజ్యాన్ని అందించిన ఘనత
శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఈ రోజున మేము ఇచ్చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక రైతు ఈరోజు సంతోషంగా లేరు. పొగాకు రైతుల్ని చూసాం, మిర్చి రైతుల్ని చూసాం, టమాటా రైతుల్ని చూసాం. మొన్న మామిడి రైతులు పండించిన పండంతా కూడా రోడ్డు మీద పడేస్తున్నారు. మాకు వద్దు అని పడేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. అదే మన పక్క రాష్ట్రంలో ఒక లెటర్ రాసిస్తే మామిడి రైతులకు న్యాయం జరిగిన సంఘటన మనం చూసాం. మరి అలాంటి ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ఇక్కడి నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. ఎందుకంటే ఒక రైతుకి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ గారు అన్నట్టు రైతు బాగుంటే అందరం బాగుంటాము, రైతు బాగుంటే మన 5 వేళ్లు నోట్లోకి వెళ్తాయి. అలాంటి ఒక రైతును కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మీద ఎంతైనా ఉంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు. మొన్న డాక్టర్లు చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఇలా జుట్లు పట్టుకుని రోడ్డు మీద ఈడుస్తూ తీసుకెళ్లినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇదా మీరు అందించేటువంటి పాలన? ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 5 ఏళ్లు ఎలాంటి పాలన చూసింది? మీరు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి పాలన చూపిస్తున్నారు? ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు, రక్తదాన శిబిరానికి మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్తో పాటు అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కష్టాన్ని తెలుసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావడమే కాకుండా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు పరిచయం చేసి ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిదని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన పథకాలను ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో అమలు అవుతూనే ఉన్నాయని వారు తెలిపారు. మహానీయుడి వాళ్ళ మన మధ్య లేకపోయినా కూడా వారు ఈ తెలుగు ప్రజలకు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన పోయిన రోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్కరికంట నీరు బయటకు వచ్చిందంటే మరి వారు పేద ప్రజలకు చేసినటువంటి ఇవే కార్యక్రమాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు కరషకులకు ఉచిత విద్య దగ్గర నుంచి మొదలెట్టుకుని విద్యార్థులకు మరి ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే పేదవారికి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ఇటువంటి గొప్ప పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మరి వారు మన మధ్య లేకున్నా కూడా పేద ప్రజల్లో మరి తెలుగు ప్రజలలో ఎప్పుడు కూడా వారు చిరస్మరణీయ ఉంటారని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఈ భారతీయ చరిత్రలోనే సంక్షేమం, అభివృద్ధి అంటేనే రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, అభివృద్ధి కార్యక్రమాలన్నా, మహిళలన్నా, రైతులన్నా, నీటి వనరులన్నా, ఉద్యోగాలన్నా ఏ కార్యక్రమం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారి ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అభివృద్ధికి నేనే ప్రదాత, ఈ రాష్ట్ర ప్రజలకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు అదే పరంపరను కొనసాగిస్తూ మా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రభుత్వం కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కాళ్ళలాగా జోడెద్దుల్లాగా నడిపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రము, ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడడానికి ముఖ్య కారకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ దేశ ప్రజల్లో, ఈ రాష్ట్ర ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి పేరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడంలో ఎటువంటి సందేహం. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్న పడ్డ రోగుల బాధలు వర్ణనాతీతమన్నారు. క్యాన్సర్ వల్ల డబ్బులు, మనిషి ప్రాణాలు పోతాయన్నారు. క్యాన్సర్కు ఇప్పటికీ మందు లేదన్నారు. ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. క్యాన్సర్ పట్ల వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మీ సమస్యలు ఏమీ ఉన్నా నాకు చెప్పాలని ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. మేము కుట్రలు పెట్టుకునేది తప్పకుండా ఎన్నడొక నాడు డాక్టర్లకు మంచి రోజులు వస్తాయని చెప్పి భావిస్తున్నాం.
ఈ డిపార్ట్మెంట్కి ఎంత మనం అనుకుంటాం డాక్టర్ చదువుకుంటప్పుడే అదంతా కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పడిన తర్వాత ఆ వార్డులలో పోతే మనమే ముక్కు మూసుకొని పోతాం కానీ వాళ్ళు మాత్రం 10 గంటలు 12 గంటలు అదే హాస్పిటల్లో పనిచేయాలి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేయాలో మనకు అర్థం చేసుకోండి. మా స్టాఫ్ కావచ్చు, మా శానిటరీ వర్కర్స్ కావచ్చు. ఇవాళ మొన్న మేము కరోనా వచ్చినప్పుడు అందరి ఇళ్ళకి పరిమితం అయిపోయింది. మొత్తం కంపెనీ వేసుకున్నారు, గోడలే కట్టుకున్నారు. మొత్తం కరోనా వచ్చిందా మా వాడకు రావద్దని చెప్పి ముళ్ళ కంపెనీ వేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు. కానీ ఆ టైంలో కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్, మా ఆశా వర్కర్స్, మా హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఇళ్ళకి పోయి ఇలా ట్రీట్మెంట్ ఇచ్చే సందర్భాన్ని మనం మర్చిపోవద్దు. అంటే త్యాగం లేకుండా ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే మా ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు కూడా నీతోటి ఉన్నారన్న. వాళ్ళు కూడా కానీ వాళ్ళు కూడా అందరూ కూడా ఎలక్షన్లు అప్పుడే మాకు పార్టీలు, దాని తర్వాత మనం అందరం కలిసి పనిచేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా పార్టీలు పక్కకు పెట్టి పనిచేస్తామని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్న మొన్న కొన్ని వర్కులు కూడా ఇప్పించడం జరిగింది. అంటే ఇంకా శాంక్షన్ కాలేదు, శాంక్షన్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కూడా. ఎందుకంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చాలా ఒక పిఎస్సి సెంటరే కాదు ఇంకా చాలా హాస్పిటల్స్ కానీ చిన్న చిన్న బస్తీ దవాఖాలు ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నాయన్న. మీరు లాస్ట్ టైం మీరు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని జరిగినాయి. ఇప్పుడు కూడా కొద్దిగా మీరు దృష్టి పెడితే ఏంటంటే ఆఫీసర్లు వింటారు, మినిస్టర్లు కూడా వింటారు. కాబట్టి దయచేసి మాకు అందరు కూడా మా కాన్స్టిట్యున్సీ వైపు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే శంషాబాద్లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. తల్లి వద్ద కూర్చొని ఉన్న చిన్నారిని మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసింది గుర్తు తెలియని మహిళ. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు మహిళ కోసం గాలింపు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంత్రిమోని లక్ష్మమ్మ అనే మహిళ తన 2 పిల్లలను తీసుకుని శంషాబాద్ కల్లు కాంపౌండ్లో కళ్ళు తాగుతుంది. అయితే అదే కల్లు కాంపౌండ్లోకి వచ్చిన గుర్తు తెలియని మహిళ లక్ష్మమ్మ కూతురు కీర్తనను మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లిపోయింది. తన కూతురును ఎవరో గుర్తు తెలియని మహిళ మాటల్లో పెట్టి ఎత్తుకెళ్లిందంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఆర్టీఐఏ పోలీసులు నిందితురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమ శిథిలాల డంపును జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మానవ అవశేషాలు ముక్కలుగా దొరుకుతున్నాయి. కాలుపోయిన ఎముకలు, కొన్ని గుర్తుపట్టలేని అవశేషాలను రెస్క్యూ ఆపరేషన్ని పరిశీలించారు అధికారులు. డంప్ నుండి మానవ అవశేషాలను DNA రిపోర్ట్ కోసం పంపించారు అధికారులు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి గగన్ విహార్లో రైడ్స్ నిర్వహించారు. మాదాపూర్ సర్కిల్ 1లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని సుధారెడ్డి షాప్ సెటర్ పర్మిషన్ కోసం 8,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అధికారి. వెకేషన్ కోసం డల్లాస్కు వెళ్లారు ఈ కుటుంబం. హైదరాబాద్కి చెందిన తేజస్విని, శ్రీ వెంకటేష్ దంపతులతో పాటు 2 పిల్లలు మృతి చెందారు. సెలవులు ఉండటంతో అట్లాంటాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లిన వెంకట్ వారం రోజుల పాటు అట్లాంటా నుండి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి డల్లాస్కు తిరుగు ప్రయాణం అయ్యారు వెంకట్. గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్ కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 4 సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్ పంపించారు పోలీసులు. DNA శాంపిల్స్ తీసుకుని మృతదేహాలను అప్పగించనున్నారు పోలీసులు. ఇక్కడ రవి అంకుల్ వాళ్ళ ఓనర్ అంకుల్ ఇంట్లో మేము 8 years నుంచి ఇక్కడ ఉంటున్నామన్నా. అయితే మాకు నిన్న మార్నింగ్ ఇక్కడ వీళ్ళ ఓనర్ వాళ్ళ అంకుల్ వాళ్ళ పాప, అల్లుడు, వాళ్ళ 2 పిల్లలు అక్కడ అమెరికాలో ఒక యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. తెలియగానే మేము కూడా ఇక్కడికి అంకుల్ దగ్గరికి వచ్చేసి అంకుల్ పరామర్శించాం. తర్వాత అంకుల్ వాళ్ళు హుటాహుటిన నిన్న నైట్ అమెరికాకి వెళ్ళిపోయారు. మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే
అక్కడ వీళ్ళు ఒక వెకేషన్ అక్కడ యూఎస్ హాలిడేస్లో వెకేషన్లో ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళారండి. ట్రిప్కి వెళ్ళి అక్కడ హోటల్లో స్టే చేయడానికి ఒక 10 minutesలో హోటల్ రీచ్ కావాల్సిన సమయంలో ఎదురుగా ఒక స్పీడ్గా వచ్చిన ట్రక్ వాళ్ళని ఢీ కొట్టడం జరిగిందంట. కాగానే అక్కడక్కడే మంటలు ఫైర్ అయ్యి అక్కడ కారులో ఉన్న 4 అక్కడికక్కడే మరణించడం అనే విషయం మాకు తెలిసిందన్న. ఇక్కడ అంకుల్ వాళ్ళకి మేడ్చల్లో సైకిల్ షాప్ ఉంది. అంకుల్కి సైకిల్ షాప్ ఉంది. వీళ్ళు చెప్పారు మాకు. యూఎస్లో వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఓనర్ వాళ్ళ అంకుల్ కొడితే అక్కడ యూఎస్లో ఉంటాడు. అక్కడే సెటిల్ అయ్యాడు తను కూడా. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడ మనకి తెలిసింది. చూసామన్నా రీసెంట్లీ 1 year బ్యాక్ ఇక్కడ అంకుల్ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ ఉండే. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు చనిపోయిన అక్క వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ ఇక్కడ కొంపెల్లిలో 1 year బ్యాక్ చేస్తే అప్పుడు అక్క పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళ అంతా బాగానే ఉంటుందన్న. వాళ్ళు ఎట్లయిందేమో కూడా మాకు కూడా చాలా డిప్రెషన్. ఎందుకంటే మేము ఒక 8 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ కానీ వాళ్ళతో అనుబంధం చాలా. ఎంతకాలం క్రితం వాళ్ళు అక్కడికి యూఎస్కి 1.5 year బ్యాక్ వెళ్ళారన్న. వాళ్ళు వెళ్ళి అక్కడే ఓన్ హౌస్ కట్టుకున్నారు. ఓన్ హౌస్ కట్టుకొని తర్వాత అప్పుడు హౌస్ ఓపెనింగ్ కూడా ఇక్కడ అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక 1